కాలర్ రెడీగా ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు సుప్రియ. సుప్రియ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను ఇక్కడ అమీర్పేట నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి సుప్రియ గారు, మరి ఈరోజు మన డాక్టర్ స్పెషల్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుంకార రాజేష్ నాయుడు గారు, ఆర్థోపెడిక్ సర్జన్. మరి మీకు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పటికీ అడగొచ్చండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుప్రియ గారు, నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి. అది మా పాప నా హ్యాండ్ మీద పనుకుంటుందండి, అంటే మన భుజం మీద. తనకి అలా అలవాటు. ఓకే. సో అది అలా ఒకసారి వన్ సైడ్ పనుకోవడం కానీ, ఎక్కువ మా పాప చేతి మీద పనుకున్నప్పుడు కానీ అది ఫోల్డ్ ఒక్కొక్కసారి తిమ్మిరి పట్టేసినట్టు నొప్పిగా అనిపిస్తుంది బాగా. ఓకే. షోల్డర్ ఇప్పుడు కొంచెం అది పెయిన్, అంటే తనకి ఫస్ట్ నుంచి పనుకోవడం అలవాటు అయిపోయింది, నాకు అలవాటు అయిపోయింది. బట్ కానీ ఇప్పుడు పెయిన్ కొంచెం ఎక్కువగా వస్తుంది. ఓకే. ఓకే. సడన్ గా తిమ్మిరి పట్టేస్తుంది ఒక్కొక్కసారి. అవును. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందండి ఇలాగా? ఈ 15 days నుంచి వస్తుంది సార్. జస్ట్ పెయిన్ అంటే సడన్ గా నైట్ కాసేపే కదా అని పట్టించుకోవడం లేదు. అదేమన్నా ఇదిగా ఉంటది అంటారు, దానికి అసలు ఏమంటారు అని చెప్పి అడుగుదామని ఫోన్ చేశాను. ఓకే. 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 చూడండి, మీ ఏజ్ ఎంత చెప్పగలరా కొంచెం? సార్ 33 years. సుప్రియ గారు, మీకు ఒకటి చెప్తాను వినండి. ఇప్పుడు మన హ్యాండ్ అనే ఉంది కదా, మీరు ఎక్కడైతే అమ్మాయి పాపని తల మీ హ్యాండ్ మీద పడుకుంటుందో అక్కడ మనకి నర్వ్స్ అనేవి వెళ్తుంటాయి. మోస్ట్ కామన్ గా మీడియల్ నర్వ్, రేడియల్ నర్వ్, అల్నార్ నర్వ్, ఈ 3 నర్వ్స్ మన సప్లై చేస్తాయి అనమాట హ్యాండ్ మొత్తానికి. అర్థమవుతుందా అండి? ఈ నర్వ్స్ మీద మీరు ఎప్పుడైతే క్రానిక్ గా ఒక రోజే కాకుండా డైలీ ఇలాగా ఒత్తిడి పెట్టేస్తున్నారో ఇవన్నీ ఏమవుతాయంటే కంప్రెషన్ కి గురవుతాయి. అర్థమవుతుందా? ఈ కంప్రెషన్ కి గురైనప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ ఉండే మజిల్ అంతా నొప్పి కలిగిస్తూ ఉంటది అనమాట కంప్రెషన్ వల్ల. ఫస్ట్ మీకు ఏమి సిమ్టమ్ డెవలప్ అవుతుందంటే పెయిన్ అనేది డెవలప్ అవుతుంది. పెయిన్ తో పాటు కొన్ని రోజులు ఇలాగే కంటిన్యూస్ గా జరుగుతుంది అంటే ఏమవుతుందంటే ఆ ఏరియాలో మనకి న్యూరోప్రాక్సీ అంటాం. అంటే ఏంటంటే నర్వ్ మీద ఒత్తిడి పడుతుంది. ఒత్తిడి పడడం వల్ల మీకు చెయ్యి అంతా తిమ్మిరిగా ఉన్నట్లు అనిపించడం, మొద్దుబారుతున్నట్లు అనిపించడం, చెయ్యి మీద ఏమన్నా చీమలు కానీ ఇలా జల్లు పాకుతున్నట్లు అనిపిస్తాం. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మీకు? తిమ్మిరి స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా బికాస్ ఆఫ్ ఏంటంటే నర్వ్స్ అనేవి కంప్రెషన్ అవుతున్నాయి మీకు ఆ ఏరియాలో. హలో, నర్వ్స్ అనేవి కంప్రెషన్ అవుతున్నాయి. యూజువల్ గా మోస్ట్ కామన్ గా మనకి రేడియల్ నర్వ్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ రేడియల్ నర్వ్ ని మీరు చెప్పే దాని ప్రకారం సాటర్డే నైట్ పెరాలసిస్ అంటారు. అంటే ఏంటంటే బాగా మొద్దు బారిపోయి పని చేయకపోవడం, తిమ్మిరి కావడం, ఇలాగే ఎక్కువగా కంప్రెషన్ జరిగితే ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి. దీనికి రెమెడీ అంటూ ఏమీ ఉండదు. ఎక్కువ కంప్రెషన్ రిలీజ్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్ గా నార్మల్ అయిపోతారు. మెడిసిన్ వద్దు, ఏమీ వద్దండి. ఆ నొప్పి బాగా ఎక్కువ వస్తుందంటే దగ్గరలో ఉండే డాక్టర్ని కలవండి. ఒక పెయిన్ కిల్లర్, దాంతో పాటు న్యూరాన్ స్టెబిలైజింగ్ డ్రగ్స్ ఇస్తారు, అవి తీసుకుంటే సరిపోతుంది. బాగా సివియర్ గా ఉంది అంటే. లేదు సార్ వెరీ మైల్డ్ గా ఉందంటే ఫస్ట్ రిమూవ్ ద కాజ్ ఏంటి? మీకు ఆ అమ్మాయి మీ చేతి మీద పడుకోవడం, ఆ కాజ్ని తీసేయగలుగుతున్నారంటే ఆటోమేటిక్ గా రికవరీ వస్తుంది. మీరు ఈ కాజ్ని తీయకుండా టాబ్లెట్స్ వేసుకుంటున్నా కానీ యూజ్ ఉండదు, నొప్పి తగ్గుతుంది. అంటే ఈ పెయిన్ ఎక్కువైన దగ్గర నుంచి మాక్సిమం దీన్ని అవాయిడ్ చేస్తున్నాను. ఓకే. సో పెయిన్ ఎక్కువ అవాయిడ్ చేసిన తర్వాత కొంచెం పర్లేదు. అంటే మళ్ళీ ఎప్పుడైనా మధ్యలో ఒకసారి వచ్చేసి పనుకోవడం అలా అలవాటు అయిపోయింది కదా తనకి. సో వచ్చేసినప్పుడు కొంచెం పెయిన్ గా ఉన్నప్పుడు కాసేపు కొంచెం వెంటనే తీసేస్తున్నాను అనమాట. ఓకే. అలా బాగా నొప్పి ఎక్కువ అవుతుందంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆయింట్మెంట్స్ ఉంటాయి కదా మీ దగ్గర, ఇంతకు ముందు వాల్నీ జెల్ లాంటిది, ఆ వాల్నీ జెల్ అప్లై చేసి గుడ్డ ఉంటది కదండి, ఒక నాప్కిన్ ని బాగా వేడి నీళ్ళల్లో, మరి హాట్ వాటర్ కాదు, వామ్ వాటర్ లో, అలాంటి వాటర్ లో పెట్టి కొంచెం బాగా పిండేసి దాని మీద ఇది చేయండి, కొంచెం అట్లా తడపండి. దీనివల్ల ఏమవుతుందంటే నర్వ్స్ అనేవి రిలాక్సేషన్ లోకి వెళ్తాయి. బాగా మీకు ఆ నొప్పి అనేది ఇమీడియట్ గా రిలీఫ్ వస్తుంది. ఇలా చేస్తే మీకు బెటర్ ఉంటుంది. ఇంకా మీరు ఇలాగే అయినా కానీ తగ్గడం లేదంటే బెటర్ కన్సల్ట్ నియర్ బై ఆర్థోపెడిక్ సర్జన్, హీ విల్ హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ష్యూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సుప్రియ.